రాష్ట్రానికి అతిపెద్ద ఆయుపట్టు అయిన సింగరేణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సంబంధికులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డిలు ఆరోపించారు. 137 ఏళ్ల చరిత్ర, 50,000 మంది ఉద్యోగులు ఉన్న సింగరేణిని ప్రభుత్వం బొగ్గుకొని అవుట్సోర్సింగ్ సంస్థలాగా చేస్తోందని, నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారమంతా తన భావమర్ది సృజన్ రెడ్డికి కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమేనని మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కోల రమేష్ గౌడ్తో కలిసి మాట్లాడారు. ఈ టెండర్ల విషయంపై కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి కిషన్ రెడ్డి సైట్ విజిటింగ్ చేసి టెండర్ల వ్యవహారంపై సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, హామీల అమలు విషయాన్ని ప్రజల్లో ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి హరీష్ రావుపై అక్రమ కేసులు, అక్రమ విచారణలు చేస్తున్నారన్నారు. సింగరేణి టెండర్ల ప్రక్రియపై సిట్ ద్వారా విచారణ సాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భాగోతమంతా బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా కోల్ బ్లాక్ టెండర్లపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ధనం లూటీ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద ఆయుపట్టైనటువంటి సింగరేణి సంస్థను కూడా నిర్వీర్యం చేసి తద్వారా వాళ్ళ అనుయాయులకు కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం కోసం ఒక పెద్ద సింగరేణి అంటే తెలంగాణ బొగ్గు బంగారం, బొగ్గు గని, ఒక 137 సంవత్సరాల చరిత్ర ఉన్న 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సింగరేణి సంస్థను, అసలు కోల్ మైన్లు అన్నింటినీ కూడా బొగ్గును తీసి ఉత్పత్తి చేసేటువంటి గొప్ప సంస్థను ఒక మామూలు అవుట్సోర్సింగ్ దగ్గర బొగ్గు కొనే కాడికి దిగజార్చడం కోసం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది తెలంగాణ ప్రతి పౌరుడు ఖండించదగ్గ విషయం. ప్రత్యేకించి మొన్న హరీష్ రావు గారు ప్రస్తావించినటువంటి నైనీ కోల్ బ్లాక్, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న నైనీ కోల్ బ్లాక్ను ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అక్కడి నుంచి సింగరేణి సంస్థ వాళ్ళు ఉత్పత్తి చేసిన బొగ్గును, అంటే వాళ్ళ యంత్రాలు, ఈ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి అన్యాయులు, బంధువులు అందరు కూడా ఆడొక ప్రైవేట్ ఏజెన్సీ లాగా ఉండి ఆ బొగ్గు తీస్తే ఆ బొగ్గును టన్నుల చొప్పున సింగరేణి కొని సింగరేణి ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించడానికి, తద్వారా సొమ్ము చేసుకోవడానికి, అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా, ఒక మధ్య దళారిలాగా చేసేలాగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. ఇది శోచనీయం. పోతే ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు ఏది బిల్లా రంగాలు రాష్ట్రం దోసుకున్నారు అని. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి ఇద్దరు మీరు బావబామార్దులలా, మరి ఎవరు బిల్లా ఎవరు రంగానో మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క భాగవతాలు మొత్తం ఇలా బయటపడతా ఉన్నాయి. 2 సంవత్సరాల పాలనలో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే తన తెలంగాణ ప్రజాభవన్లో ప్రెస్ మీట్ పెట్టి టెండర్లను రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దీనికి కారకులు నా మీద ఎన్నో అభియోగాలు మోపుతా ఉన్నారు. నేను వైఎస్ రాజశేఖర్తో తిరగడం వల్ల, నేను నా ప్రియమైన నాయకులతో నేను ఉండడం వల్ల నా మీద కక్ష కట్టిరు అని చెప్పేసి మాట్లాడాడు. సంతోషం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ప్రజలకు, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇలా మంత్రివర్గం కానీ కమిషన్ల కొట్లాట జరుగుతుందనేది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే మనకు బహిరంగంగా చెప్పేసి. సో ఇది క్షమించరాంది. కాంగ్రెస్ పార్టీ అంటే కుంభకోణాల పార్టీ. ఇలా టెండర్లు కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. గదే క్వశ్చన్ గదే ఎప్పుడు చెప్పారు? హరీష్ రావు గారు పూర్తిగా ఏం జరుగుతుందనే దాని మీద పూర్తిగా ఆధారాలతో బయట పెట్టేదా కానీ సోయిరాలే వీళ్ళకి. ఇలా కమిషన్ల కోసం ప్రతి మంత్రులు, ఇలా బట్టి విక్రమార్క వర్సెస్ ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న దాంట్లో కమిషన్లో కొట్లాడొచ్చి టెండర్ల కాడ లావాదేవీలు ముట్టనట్టున్నాయి. అందుకే ఇది వచ్చింది. కానీ దీనికి అర్థం కాని విషయం ఇంకొకటి ఏంటంటే, బీజేపీ పార్టీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బండి సంజయ్ గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన బండి సంజయ్ గారు అంటే లేచి నిలబడి మాట్లాడుతుండే. మరి వాళ్ళు ఎక్కడ పోయినాను? దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ మరి అదేవిధంగా బీజేపీ పార్టీ 2 దొందుగా పొత్తుగా వెళ్తూ ఉన్నాయి. బై చూడమే అన్నట్టు. సో దీనిలో మీ బీజేపీ పార్టీ వాళ్ళకి పాత్ర కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముడుపులు మంచి వాళ్ళకి అంతున్నట్టే, అందుకే ఏ ఎంపీ కూడా దాని మీద స్పందిస్తలేదు.